హలో, నేను మిసేస్రావు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఇదే సమయంలో సుంకర సీతామహాలక్ష్మి గారు అనేటువంటి ఒక అడ్వకేట్ కంప్లైంట్ చేశారు. వల్లభనేని వంశీ ఆర్గనైజ్డ్ క్రైమ్కి పాల్పడ్డారు, తనకున్నటువంటి భూమిని ఆక్యుపై చేశారు అనేటువంటిది కంప్లైంట్. సుమారు 10 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని కబ్జా చేశారు వల్లభనేని వంశీ అనేటువంటిది కంప్లైంట్. ఇలాంటి కంప్లైంట్లు గన్నవరంలో అనేకం వస్తూ ఉన్నాయి. వల్లభనేని వంశీ ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో అరెస్ట్ అయినప్పటి నుంచి అనేకమైనటువంటి కంప్లైంట్స్ పోలీసులకు చేరుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఆయన సత్యవర్ధన్ అనేటువంటి అతన్ని అరెస్ట్ చేసినటువంటి కేసులో పోలీసులు కస్టడీకి తీసుకున్నారు, విచారిస్తున్నారు. 3 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ విజయవాడలో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ కేసులు విచారించేటువంటి కోర్టు అనుమతించింది. ఈ 3 రోజుల పాటు ఆయన నుంచి పోలీసులు సమాచారాన్ని సేకరించేటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి కేసుని ఒక ప్రత్యేకమైనటువంటి పోలీసు సిట్కి ఎండార్స్ చేశారు. ఏలూరు రేంజ్కి సంబంధించిన డిఐజీ అశోక్ ఆధ్వర్యంలో విచారించాలి ఈ కేసులన్నింటినీ అనేటువంటిది ఒక నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది. ఎందుకంటే ఆర్గనైజ్డ్గా చాలా చోట్ల వల్లభనేని వంశీ క్రైమ్కి పాల్పడ్డారు, కొన్ని కోట్ల రూపాయలు సంపాదించేశారు, అలాగే కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేశారు అనేది ఆయన మీద వస్తున్నటువంటి కంప్లైంట్స్. వీటన్నిటిని విచారించడానికి సిట్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు. పోలీస్ కస్టడీలో ఆయన ఎలాంటి క్లూలు ఇస్తారు అనే దాని మీద ఆసక్తి నెలకొంది. సత్యవర్ధన్ అనే అతను తెలుగుదేశం పార్టీ గన్నవరం కార్యాలయానికి సంబంధించినటువంటి కంప్యూటర్ ఆపరేటర్. ఆయన గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది, ఆ రోజున వల్లభనేని వంశీ ఆయన అభిమానులు కలిసి దాడి చేశారని ఒక కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని దాదాపుగా చాలామందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా సత్యవర్ధన్ రివర్స్ అయ్యి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసేటువంటి సమయంలో తాను అసలు పార్టీ ఆఫీసులో లేను అని చెప్పి ఆయన జడ్జికి ఒక అఫిడవిట్ ఇచ్చారు. అంతేకాదు ఒక వీడియోను కూడా జడ్జికి ఇవ్వడం జరిగింది. తాను అసలు లేను ఆ రోజు నా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో, తనని బెదిరించి పోలీసులు సంతకాలు పెట్టించుకున్నారు అనేటువంటి అభియోగాన్ని మోపుతూ అలాంటి ఆరోపణలు చేస్తూ ఒక వీడియోని చేసి అఫిడవిట్ని 161 కింద జడ్జికి ఇచ్చారు. దాంతో ఆ కేసు వీగిపోయింది అని చెప్పేసి అనుకున్నారు. అంతేకాదు దాదాపు 88 మంది ఆ కేసులో ఉన్నారు. వాళ్ళందరికీ ముందస్తు బెయిల్స్ కూడా వచ్చేసాయి. అయితే విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే సత్యవర్ధన్ బ్రదర్ అలాగే అతని మదర్ ఇద్దరు కూడా సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశారు వల్లభనేని వంశీ అనే టీం అనేది ఒక కంప్లైంట్ చేశారు. అదే సమయంలో అప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశారు అనేటువంటిది నిజమేను అని పోలీసులు నమ్మి హైదరాబాద్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి విజయవాడకి తీసుకెళ్లారు. విజయవాడ తీసుకెళ్లి విజయవాడలో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టు రిమాండ్ విధించింది. రిమాండ్ విధిస్తే ఆ రిమాండ్లో ఉన్నటువంటి ఖైదీగా ఉన్నారు విజయవాడ కోర్టులో, విజయవాడ జైల్లో. అయితే ఈ కేసుకు సంబంధించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో పోలీసులు కస్టడీకి అడిగారు 10 రోజుల పాటు. అయితే 3 రోజులు కస్టడీకి ఇస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది, తీర్పు చెప్పింది. అందుకే మంగళవారం రోజు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వల్లభనేని వంశీని విచారిస్తూ ఉన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగుతుంది న్యాయవాది సమక్షంలో. అయితే ఆయన మీద 3rd డిగ్రీ ప్రయోగిస్తారనేది పొన్నవల్లు సుధాకర్ రెడ్డి గారి యొక్క ఊహ, ఆయన యొక్క అంచనా. ఎందుకంటే చెప్పాల్సిందంతా చెప్పేశాడు వల్లభనేని వంశీ. ఆయన అరెస్ట్ చేసినప్పుడే పోలీసులకి ఇంకా చెప్పేది ఏమీ లేదు అని చెప్పి పొన్నవల్లు సుధాకర్ రెడ్డి గారు డిసైడ్ చేసేసారు.
ఒకవేళ పోలీసులు కస్టడీకి తీసుకుంటే కనుక థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారు. అది థర్డ్ డిగ్రీ ప్రయోగించడానికి మాత్రమే పోలీస్ కస్టడీకి అడుగుతున్నారు అనేది ఆయన చెప్తున్నటువంటి మాట. అయితే ఇప్పుడు పోలీసుల కస్టడీలో ఉన్నటువంటి ఆయన ఎలాంటి క్లూలు ఇస్తారు అనే దాని మీద ఆసక్తి నెలకొంది. ఎందుకంటే పక్కాగా సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసినటువంటి విజువల్స్ ఉన్నాయి, సీసీ కెమెరా ఫుటేజెస్ ఉన్నాయి. హైదరాబాద్లో ఒక లిఫ్ట్లో ఆయన ఇంట్లోకి వెళ్తున్నటువంటి ఫుటేజ్ ఉంది. అలాగే ఆయన హైదరాబాద్ నుంచి విశాఖ తరలిస్తున్నటువంటి విజువల్స్ ఉన్నాయి, సీసీ కెమెరా ఫుటేజెస్. నేరుగా చేబ్రోలు సీన్ అనేటువంటి అతని ఇంటికి వైజాగ్లో తీసుకెళ్లారు, అక్కడ ఫుటేజ్ కూడా సంపాదించారు పోలీసులు. అక్కడి నుంచి ఒక హోటల్కి తరలించారు సత్యవర్ధన్ని, ఆ విజువల్స్ కూడా ఉన్నాయి, హోటల్ విజువల్స్ కూడా. సో ఇవన్నీ కూడా సేకరించి పెట్టారు. వీటిని చూపించి వల్లభనేని వంశీని విచారించేటువంటి అవకాశం ఉంది. సీసీ కెమెరాలకు సంబంధించిన ఫుటేజ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వల్లభనేని వంశీకి. సో అప్పుడు ఛార్జ్షీట్ దాఖలు చేస్తారు పోలీసులు. ఇది జరుగుతుంది. అయితే ఈలోపుగా రాజకీయపరమైనటువంటి ఒక హడావుడి చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో జైల్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీతోటి ములాఖత్ అయ్యారు. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ కేసు అంతా ఫేక్, రాజకీయపరమైన కక్ష తీర్చుకోవడానికి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు, రెడ్ బుక్లో ఉన్నటువంటి పేరు కారణంగానే అరెస్ట్ జరిగింది, సత్యవర్ధన్ అనే అతను అసలు కిడ్నాపే చేయలేదు అని చెప్పి హడావుడి చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పోలీసుల్ని తప్పుపడుతూ పోలీసులు కావాలని ఇలాంటి కేసుని బనాయించారు వల్లభనేని వంశీ మీద. అసలు కిడ్నాప్ అనేది లేదు, సత్యవర్ధనే నిజం చెప్పాడు, పోలీసులే ప్రెజర్ చేసి ఆయన చేత అప్పట్లో కంప్లైంట్ చేయించారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెప్పింది. దాంతో పోలీసులు ఛాలెంజింగ్గా తీసుకోవాల్సి వచ్చింది ఈ కేసుని. ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఈ కేసు ఫాల్స్ కేసు, ఈ కేసు పెట్టినటువంటి పోలీసుల్ని బట్టలు ఇప్పదీసి నిలబెడతాను, వాళ్ళు పదవి విరమణ చేసినప్పటికీ కూడా మళ్ళీ తీసుకొచ్చి నేను శిక్షిస్తాను, నెక్స్ట్ నేను అధికారంలో రాబోతున్నానని చెప్పారు. అందుకే పోలీసులు జాగ్రత్త పడ్డారు. ఈ కేసులో ఎక్కడా కూడా డీవియేట్ కాకుండా, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ప్రత్యేకించి అక్కడ ఉండేటువంటి సీఐని ప్రస్తావిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేసి మాట్లాడారు. అందుకే పక్కా ఎవిడెన్స్ తోటి ఆ కేసుని విచారించడానికి పోలీసులు సిద్ధమయ్యారు. దాంట్లో భాగంగానే పోలీస్ కస్టడీలో నిజాలన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. పక్కాగా ఎవిడెన్స్ తోటి ఛార్జ్షీట్ దాఖలు చేసుకుంటే అవకాశం ఉంది. వాటికి అదనంగా ఇప్పుడు మళ్ళా శంకర సీతామహాలక్ష్మి గారు అనేటువంటి ఆవిడ కంప్లైంట్ చేశారు, ఆర్గనైజ్డ్ క్రైమ్కి పాల్పడ్డాడు వల్లభనేని వంశీ అని. మరో కేసులో పిటి వారెంట్ కూడా ఉంది. అంటే దీన్ని బట్టి 3 రోజుల పాటు కస్టడీ ముగిసిన తర్వాత కూడా వల్లభనేని వంశీ ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే రోజు రోజుకి ఆయన మీద కంప్లైంట్స్ పెరిగిపోతున్నాయి. ఆ కంప్లైంట్స్ అన్నిటి మీద కేసులు పెట్టాలి, అరెస్టులు చూపించాలి, మళ్ళీ కస్టడీ తీసుకోవాలి, మళ్ళీ విచారించాలి, ఆయన సహకరించాలి ఫస్ట్, ఇవన్నీ జరగాలి. కాబట్టి ఇప్పట్లో వల్లభనేని వంశీ జైలు నుంచి బయటకు వచ్చిన అవకాశం లేదు. ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఆయన అందగడు కాబట్టి కేసు పెట్టారని చెప్పి అంటున్నాడు. ఎందుకు పెట్టారు వల్లభనేని వంశీ మీద కేసు అని అంటే ఆయన విచిత్రమైనటువంటి ఈక్వేషన్ చెప్పారు. చంద్రబాబు నాయుడు కంటే లోకేష్ గారి కంటే కూడా వల్లభనేని వంశీ కొడాలని అందంగా ఉంటారు కాబట్టి, అలాగే అవినాష్ పేరు కూడా చెప్పారు, దేవినేని అవినాష్. సో అందంగా ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఫస్ట్ అందగడ్డు వల్లభనేని వంశీ ఆయన అరెస్ట్ చేస్తారు, నెక్స్ట్ కొడాలి నాని, ఆ తర్వాత దేవినేని అవినాష్ని అరెస్ట్ చేస్తారు అని చెప్పి ముందుగానే చెప్పేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అంత అందంగా ఉన్నటువంటి వల్లభనేని వంశీని పోలీస్ కస్టడీలో మరి పోలీసులు అందంగా బెడ్ వేసేసి మరి రఘురామకృష్ణరాజు గారిని ఏ విధంగా అయితే థర్డ్ డిగ్రీ ప్రయోగించారో అదే తరహాలో చేస్తారంటే చేసే అవకాశమే లేదు. ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఆ సాహసం కూడా చేయదు. కోర్టు ఏం చెప్పిందంటే ఆయన పోలీస్ కస్టడీకి ఇస్తూ ఆయన కోరిన విధంగా బెడ్ ఏర్పాటు చేయమంది జైల్లో. అలాగే కమ్మౌడ్, ఆయన కాలకృత్యాలు తీసుకునే కమ్మౌడ్ని కూడా
ఏర్పాటు చేయమని చెప్పి వెసులుబాటు కల్పించింది. కాకపోతే ఇంటి భోజనానికి మాత్రం ఒప్పుకోలేదు కోర్టు. ఇంటి భోజనానికి నో అంది, జైలు కూడి తినాల్సిందని చెప్పి చెప్పింది. కాకపోతే పోలీసు కస్టడీలో తీసుకున్నటువంటి ఈ వంశీ అనేటువంటి అందగాడిని మరి ఏం చేస్తారు? థర్డ్ డిగ్రీ ఛాన్సెస్ ఉన్నాయా? రఘురామకృష్ణరాజు గారి కేసులో జరిగినట్టు జరుగుతుందా? ఈ ప్రభుత్వం అలా చేయగలదా? చేసే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.